మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 99.86% పోలింగ్ నమోదైనట్టు ఏఆర్ఓ ప్రకటించారు. ఈ పోలింగ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, స్వేచ్ఛ మహబూబ్ నగర్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 10 పోలింగ్ కేంద్రాలలో 8 పోలింగ్ కేంద్రాలలో 100% పోలింగ్ నమోదు కావడం జరిగింది. నారాయణపేటలో ఒకరు, నాగర్ కర్నూల్లో ఒకరు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం ఏదుల గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ నరేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదం కావడం జరిగింది. అయితే ఆయన స్ట్రెచర్ మీద పోలింగ్ కేంద్రానికి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నాగర్ కర్నూలుకు సంబంధించి ఒక ఎంపీటీసీ యుఎస్లో ఉండడం వల్ల తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయింది. నారాయణపేటలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ముంబైలో ఉండడం వల్ల తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇద్దరు మాత్రమే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు దాదాపుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దాంతోపాటు ఎక్స్-అఫిషియో మెంబర్లుగా 19 మంది ప్రజాప్రతినిధులు ఉండడం జరిగింది. దీంట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి గద్వాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు మహబూబ్ నగర్ పోలింగ్ కేంద్రంలో మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మొత్తం 99.86% పోలింగ్ నమోదైనట్టుగా ఇప్పటికే ఆర్ఓ రవినాయక్ తెలపడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ఓ రవినాయక్ పోలింగ్ పర్సెంటేజ్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటింగ్ ఏప్రిల్ 2వ తేదీన చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10 పోలింగ్ కేంద్రాల నుంచి కూడా బ్యాలెట్ బాక్సులను బాయ్స్ జూనియర్ కాలేజీలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులను బాయ్స్ జూనియర్ కాలేజ్కి తరలించున్నారు. దానికోసం ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఎస్కార్ట్ పైలట్ వాహనాల తోటి కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ పోలింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను బాయ్స్ జూనియర్ కాలేజ్కి తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులను అన్నింటినీ కూడా పోలీస్ ఎస్కార్ట్ పైలట్ వాహనాలతో బాయ్స్ జూనియర్ కాలేజ్కి తీసుకొని వెళ్ళనున్నారు. ఇప్పటికే బాయ్స్ జూనియర్ కాలేజ్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా బాయ్స్ జూనియర్ కాలేజ్ వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రాత్రికి 8-9 గంటల ప్రాంతానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్యాలెట్ బాక్సులు కూడా బాయ్స్ జూనియర్ కాలేజ్కి తరలిస్తారు. అక్కడ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ యొక్క ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ కంటే ఎక్కువగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఓటర్లను కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రలోభాలను నమ్ముకొని మాత్రమే అభ్యర్థిని బరిలో దించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 1439 మంది ఓటర్లలో 850కి పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లే ఉండడం జరిగింది. దాంతోపాటు అభ్యర్థి కూడా అభ్యర్థి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, జెడ్పీటీసీగా, జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి నవీన్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దించడం జరిగింది. ఆయనకు స్థానిక సంస్థల సమస్యల మీద అవగాహన ఉండడం,
అభ్యర్థి ఎంపికలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇటు పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. పూర్తిగా డబ్బులను నమ్ముకొని మాత్రమే ఈ యొక్క ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపడం జరిగింది. మెజారిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నప్పటికీ ప్రలోభాలు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరినీ కూడా కాపాడుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ప్రలోభాలకు తావు లేకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా కూడా ఒక ఆర్గనైజ్డ్గా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉప ఎన్నికలో వ్యవహరించడం జరిగింది. దీనికి సంబంధించి పోలింగ్ పూర్తి కావడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.86% పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఇప్పుడే ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్కి తరలిస్తున్నారు. స్వేచ్ఛ.